గుజరాత్లో అమెజాన్ డెలివరీ బాయ్స్ మామూలు తెలివి ప్రదర్శించలేదు. నార్మల్గా మనకొచ్చే ప్రొడక్ట్స్ స్కామ్ అవుతాయి కదా, అట్లా కాదు. వీళ్ళు గ్యాంగ్ ఏర్పడిపోయి మొత్తం 7 ఆర్డర్స్ పెడతారు. iPhone 17 Pro Max ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెడతారు అమెజాన్ నుంచి. వెళ్ళి వీళ్ళ ఆర్డర్స్ వీళ్ళే పిక్ చేసుకుంటారు, వీళ్ళే ఆర్డర్ పెడతారు, వీళ్ళే వేరే హౌస్కి వెళ్ళి పిక్ చేసుకుంటారు. 1 day తర్వాత రిటర్న్ పెట్టేస్తారు ప్రొడక్ట్స్ని. ఏదో ప్రాబ్లం ఉంది అది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ కూడా వీళ్ళే వెళ్ళి తీసుకొని వేరే హౌస్లో తీసుకొచ్చి పడేస్తారు. ఒకరోజు గ్యాప్ వచ్చింది కదా వీళ్ళకి, గ్యాప్లో ఏం చేస్తారంటే పార్సల్ని చిన్నగా ఓపెన్ చేస్తారు. ఇప్పుడు అమెజాన్ కొత్త తీసుకొచ్చింది కదా, మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే హీట్ చేసి డ్రై పెట్టి ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు హీట్ చేస్తే పింక్ కలర్లోకి మారిపోతుంటే మనం ఈజీగా కనిపెట్టవచ్చు. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిరంజ్లోకి కెమికల్ తీసుకున్నారు, ఎసిటోన్ అని చెప్పేసి. దాన్ని చిన్నగా ప్రెస్ చేస్తూ గమ్ అంతా ఊడిపోతుంది అన్నమాట. ఆ కెమికల్ గమ్తో రియాక్ట్ అవ్వగానే గమ్ ఊడిపోతుంది. నీట్గా పార్సల్ అయితే వచ్చేస్తుంది. లోపల నుంచి ఫోన్ బయట తీసి దాన్ని ఇప్పుడు ట్రై చేయొచ్చు. ట్రై చేసేసి చిన్నగా ఓపెన్ చేసేసి బాక్స్లో ఫోన్ తీసేసి కొత్త iPhone 17 Pro Maxని ఇలా డూప్లికేట్ ఉంటాయి కదా, ఫేక్ iPhone 17 Pro Max దాంట్లో పెట్టేసి మళ్ళీ పార్సల్ చేసేసి తీసుకొచ్చి వేరే హౌస్లో పెడేస్తున్నారు. మొత్తం బాగానే చేస్తున్నారు కదా, ఎలా దొరికారని డౌట్ రావచ్చు మీకు. నార్మల్గా వేరే హౌస్లో డెలివరీస్ వచ్చినాయి అనుకోండి, డెలివరీ బాయ్స్ని అసైన్ చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళకి అసైన్ చేసినవి కూడా వీళ్ళే తీసుకెళ్తున్నారు. రిటర్న్స్ కూడా వేరే వాళ్ళకి అసైన్ చేసి వీళ్ళే తీసుకొస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి డౌట్ వచ్చింది వేరే హౌస్ వాళ్ళకి. పోలీసులు కంప్లైంట్ ఇస్తే మొత్తం వచ్చి చెక్ చేస్తే పోలీసులు పట్టుకున్నారు. 2 పట్టుకుంటే వాళ్ళు నీట్గా చెప్తున్నారు అనమాట ఎలా చేస్తామని చెప్పేసి. మీకు వీడియోలు చూసారు ఎప్పుడు, అవన్నీ వాళ్ళే చేసి చూపించారు పోలీసులకి. మొత్తం 7 మంది గ్యాంగ్, 5 పట్టుకున్నారు, 2 పరారీలో ఉన్నారు. మీరు కూడా ఏదైనా ఆన్లైన్ నుంచి కొన్నారు, పార్సల్ వచ్చింది అనుకోండి, అది ఓపెన్ చేసే ముందు రికార్డ్ చేసి పెట్టుకోండి. అది మీకు ఎప్పటికైనా ప్రూఫ్గా ఉంటుంది. లోపల ఏమైనా తేడా వచ్చినా కానీ ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్. రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని మీరు ప్రూఫ్ కింద చూపించవచ్చు. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.